జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గణేష్ మండపాలు గణనాథుని నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ప్రముఖులతో పాటు భక్తులు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు పలు మండపాల్లో వెరైటీ గణనాథులు దర్శనమిస్తున్నారు. లంబోదరుడు ఏ విధంగా దర్శనమిస్తున్నారో ఇవాల్టి గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమంలో చూసేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వీధి వీధిన వాడవాడలా విఘ్నేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. వినూత్న అవతారాల్లో దర్శనమిస్తూ భక్తులను పులకింపచేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. వీధి వీధిన వెలిసిన విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా దేశంలోనే అత్యంత ఎత్తైన మట్టితో తయారు చేసిన గణనాథుడు కొలువుదీరాడు. ఇక్కడ 126 అడుగుల భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి కామధేను ప్రసాద్ పర్యవేక్షణలో 45 మంది కార్మికులు దాదాపు 50 రోజుల నుండి తయారు చేశారు. ఈ వినాయకుడి విగ్రహం తయారీకి 10 టన్నుల బంకమట్టిని వినియోగించారు. భారీ లంబోదరుని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో 120 కేజీల వరసిద్ధి వెండి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అవోపా ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ విఘ్నేశ్వరుడు కొలువుదీరారు. గత 29 ఏళ్లుగా వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించే వినాయక చవితి ఉత్సవాలను ఆర్యవైశ్యులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పురవీధుల గుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు మేళతాళాల నడుమ స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో వెండి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి 108 పుష్పాలతో అర్చన, ఊంచల్ సేవ నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు అనంతపురం జిల్లా గుత్తిలోని రెడ్ ఎస్టేట్ యువకులు ప్రకృతి వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు. అచ్చం అడవిలో చెట్టు చేమలు, గడ్డి, ఆకులు, జంతువులు, పురుగులు లాంటి వాటితో మండపాన్ని తీర్చిదిద్దారు. అడవిలో జలపాతం మాదిరి నీటి ధారను ఏర్పాటు చేశారు. అందులో వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ ప్రకృతి వినాయకుణ్ణి చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. జై గణేశ, జై జై గణేశ అంటూ స్వామివారి నామస్మరణతో ఆ వీధి మారుమోగిపోతోంది. పర్యావరణంలో ప్రకృతి యొక్క విశిష్టత గురించి తెలిపేందుకే ఈ ఏడాది ప్రకృతి వినాయకుణ్ణి ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రలో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వివిధ రూపాలతో సుమారు 250కి పైగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు తాడిపత్రలోని పలు ప్రాంతాల్లో రకరకాలుగా వినాయకుడు దర్శనమిస్తున్నారు. మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ఆవు పేడతో వినాయక విగ్రహాలు తయారు చేశారు. కడప నగరంలో గోసేవా సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రతిమలు రూపొందించారు. అంతేకాదు వీటిని ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ఆవు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాల ఆవశ్యకతను వివరించారు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం. నెల్లూరు లంబోదర సెంటర్లో ఏర్పాటు చేసిన గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పూణేలోని త్రిషాడ్ గణపతి ఆలయ నమూనాలో వినాయకుడి మండపం ఆకట్టుకుంటోంది.
ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు గ్రామం పుట్టాయిగుంట వీధిలో వినాయకుని ప్రతిమ భక్తులను అలరిస్తోంది. శివయ్యకు వెండి నాణెలతో అభిషేకం చేస్తున్న గణపయ్య, మరోపక్క పూజ చేస్తున్న వినాయకుడి ప్రతిమలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వందలాది మంది భక్తులు లంబోదరుణ్ణి దర్శించుకుంటున్నారు. శ్రీ వరసిద్ధివినాయక స్వామి నమః. దూర్వానారావిదం పరిమళ పుష్పాక్షతాం సమర్పయామి, దుర్వాగ్రాపయామి. విజయవాడలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో వెలిసిన శ్రీ విజయ గణపతి ఆలయంలో ఏటా గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ 9 రోజులు వినాయక మాలధారణ చేస్తూ భక్తులు పూజలు చేస్తారు. ఈ నవరాత్రులకు దీక్ష తీసుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. దీక్ష తీసుకున్న భక్తులు తెలుపు, పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. 9 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వినాయక అష్టకాలు పఠిస్తూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. పుష్కర కాలంగా ఆలయంలో ఈ దీక్షలు మొదలుపెట్టగా ఏటా దీక్షాదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ రామలింగేశ్వర సహిత అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ముక్కంటి రూపంలో దర్శనమిస్తున్న వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని ఆ గణనాథుణ్ణి వేడుకుంటున్నారు. एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहम्. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి మహాభిషేకములు, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవార్చనలు జరుగుతున్నాయి. నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన సిద్ధిబుద్ధి వినాయక విగ్రహానికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గంగమ్మ ఒడికి చేర్చడం ఆనవాయితీ. కానీ నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్ల వీధిలో విద్యాధర దీక్షిత్ల నివాసంలో నిత్య పూజలు అందుకుంటున్నాడు గణనాథుడు. 800 సంవత్సరాలకు పైగా పూజలు అందుకున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ విగ్రహానికి స్థానికులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుండి భక్తులు వచ్చి విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక మండపాలకు భక్తులు క్యూ కడుతున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. జై భోలో గణేష్ మహారాజ్ కీ జై అంటూ మండపాలు గణపతి నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వీధుల్లో వివిధ రూపాల్లో గణపయ్యలు కొలువుదీరారు. ఛత్తీస్గఢ్లోని సంబాల్లోని చాందౌసిలో గణేష్ రథయాత్ర వైభవంగా జరిగింది. చాందౌసిలో వినాయకుడు హంసవాహనంపై శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అశేష సంఖ్యలో ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొన్నారు. మూషికవాహన గణేశ, మోదకహస్త గణేశ, మూలాధార నివాస మహిమల దేవా. ఇదే సంబాల్లో విఘ్నేశ్వరుడు భక్తులను ఆశీర్వదిస్తూ ఉండేలా దర్శనమిచ్చారు. వీధుల్లో తిరుగుతూ భక్తులను కటాక్షించేలా రూపొందించిన గణనాథుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మూషికవాహన
ఇక సంబాల్లోని గణేష్ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. విఘ్నేశ్వరుడికి పాలాభిషేకాలు నిర్వహించారు. భజనలతో తమ ఇష్టదైవాన్ని కీర్తించారు. ఇక ఛత్తీస్గఢ్లో దేశభక్తిని పెంపొందించే దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆపరేషన్ సింధూర్ను తలపిస్తూ వినాయక మంటపాన్ని ఏర్పాటు చేశారు. భరతమాత, సైనికులు, యుద్ధ విమానాలతో మన దేశ శక్తియుక్తుల్ని, పోరాట దృశ్యాలను కళ్లకు కట్టారు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందే. పూణేలో వినాయకుడు రాక్షసుని వధిస్తున్నట్టుగా ప్రతిమను రూపొందించారు. భక్తులు ఈ విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించి పూజలు చేశారు. మరోవైపు మహిళల డోలు వాయిద్యాలతో అక్కడి వీధులు సందడిగా మారాయి. ఇక వెస్ట్ బెంగాల్లోని సిలిగురిలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా శక్తిని చాటే విధంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. సేవ్ గర్ల్ చైల్డ్, బాలికా విద్య, ఆత్మరక్షణ విద్య, తల్లి గొప్పదనం అంశాలను చాటుతూ సెట్ను నిర్మించారు. వినాయకుడు మహిళలకు రక్షణతో పాటు కావలసిన శక్తినిచ్చే ఆరోగ్యకరమైన సమాజం ఉండేలా చూడాలంటూ పూజలు చేశారు. భక్తులకు ఈ మండప దృశ్యాలు ఆలోచనలో పడేశాయి. ఇటీవల కాలంలో సినిమా హీరోల రూపంలో కూడా వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. దానిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా ఏకంగా వినాయక మండపాన్ని కూడా పుష్ప 2 సెట్లానే తీర్చిదిద్దారు. అల్లు అర్జున్ గెటప్లో వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. హెలికాప్టర్ వద్ద గన్తో నిల్చున్న పుష్పరాజ్ను ప్రతిష్ఠించారు. ఇక ఎర్రచందనం దుంగల సెటప్ నుంచి లోపలికి వెళ్తే గంగమ్మ జాతరలో గెటప్, అలాగే రప్పారప్ప ఫైట్ కాస్ట్యూమ్స్ తో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమిళనాడులోని హోసూరులో ఇలా సినిమా సెట్టు తరహాలో ఈ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటి హేమమాలిని ఈషా డియోల్ నివాసంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఆమె ఇంటికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఏనుగులు వినాయక చవితి వేడుకలో పాల్గొనడం విశేషం. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తెప్పకాడులోని ఎలిఫెంట్ క్యాంప్లో వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వినాయక ప్రతిరూపాలైన గజరాజులను అందంగా ముస్తాబు చేసి గణేశుని ఆలయం దగ్గరికి తీసుకువచ్చారు నిర్వాహకులు. ఏనుగులతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజరాజులు ఆలయ ప్రదక్షిణ నిర్వహించి స్వామివారి ప్రాంగణంలో భక్తిని ప్రదర్శించాయి. ఆలయ అర్చకులు ఏనుగులకు హారతులు పట్టి ఆశీర్వచనం అందించారు. ఈ దృశ్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఇక సెలబ్రిటీల నివాసాల్లో సైతం వినాయక చతుర్దశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండుగ రోజునే కాకుండా 7 రోజుల పాటు గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు. ముంబైలోని హేమమాలిని ఈషా డియోల్ నివాసం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గణనాథుడి నామస్మరణతో వారి ఇల్లు మారుమోగిపోయింది. బంధువులు, స్థానికులు, శ్రేయోభిలాషులు ఆమె ఇంటికి చేరుకుని స్వామివారిని పూజించారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇది ఇవాల్టి గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.
నమస్కారం.